ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 3:16. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు అని అంటున్నారు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడంటే లోకంలో ఉన్నటువంటి పాపిష్టి కార్యాలు, పాపానికి సంబంధించినటువంటి ఆ యొక్క పనులు అది కాదు. లోకం అనగా మనమే, మనలో ఉన్నదే లోకం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన యొక్క స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. అటువంటి తన స్వరూపంలో ఉన్నటువంటి పిల్లలం మనం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం చేస్తున్నటువంటి ఈ యొక్క పాపిష్టి కార్యాల నుంచి, ఈ యొక్క పాపం నుంచి రక్షణ పొందడం కోసం తన అద్వితీయ కుమారుడిని ఈ భూలోకానికి పంపించి తన యొక్క ప్రాణాన్ని అర్పించి మన కోసం 3వ దినాన తిరిగి లేచి మన కోసం ఎదురు చూస్తున్నాడు పరలోకానికి చేరటానికి. సో మనము దేవునికి ఎంతో రుణపడి ఉండాలి. కానీ మనం ఎలా జీవిస్తున్నాము? పాపానికి లోబడి, పాపం యొక్క చిక్కుల్లో, పాపం యొక్క కోరల్లో మనం ఉండిపోయి దేవునికి దూరంగా జీవిస్తున్నాము. ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు మార్పు చెందాలి. ప్రతి ఒక్కరు దేవుని కొరకు ఈ రాకడ దినాల్లో ఎంతోమంది పాపానికి లోబడుతున్నారు. బయట చూస్తున్నాం, రాకడ సమయం చాలా దగ్గరగా ఉంది. ఎన్నో భూకంపాలు, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది, వేలాది మంది చనిపోతున్నారు. ఇకనైనా సరైన జీవితాన్ని జీవిద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్.